హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్. సమ్మర్ వచ్చేస్తుంది కదండి. బాడీలో వేడి తగ్గించే 2 రకాల చారులైతే చూద్దాం. ఆనపకాయతో చారు, ఒంట్లో వేడి తగ్గించే పెసరపప్పు చారుని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వేడివేడిగా ఉందా? అయితే బాడీని బాగా కూల్ చేసే బామ్మల రెసిపీ అయిన ఆనపకాయతో చారు ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దామా? ఆనపకాయతో చారు ఏంటా అనుకుంటున్నారా? చాలా అంటే చాలా బాగుంటుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సమ్మర్లో చాలా చాలా మంచి రెసిపీ అని చెప్పచ్చు ఈ ఆనపకాయతో చారు. ప్రాసెస్ కూడా తయారు చేసుకోవడం చాలా ఈజీ. ఎలా చేసుకోవాలో చూసేద్దామా? చారు అంటే ముందుగా గుర్తొచ్చేది మిరియాలు కదా. కొద్దిగా మిరియాలు, ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలు, అలానే కొద్దిగా జీలకర్ర వేసుకొని కచ్చాబచ్చాగా అయితే దంచేసుకోండి. మరి మెత్తగా పేస్ట్లా అవసరం లేదు, కచ్చాబచ్చాగా దంచుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా దంచుకుని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు, అలానే ఒక పెద్ద సైజు టమాటోని ముక్కలుగా కట్ చేసి కూడా వేసేసుకొని దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనం పేస్ట్లా అయితే చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసేటప్పుడు అక్కడక్కడ ఆనపకాయ ముక్కలు చిన్న చిన్నగా ఉండిపోయినా కూడా పర్వాలేదండి. చారులో తినేటప్పుడు ఆనపకాయ ముక్కలు తగులుతూ చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక థిక్ కడాయిలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. దీంట్లోకి 3 నుంచి 4 గ్లాసుల మధ్యలో వాటర్ అనేది యాడ్ చేసేసుకోండి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. చారు అంటే మనం కంపల్సరీగా పసుపు వేసుకుంటాం కదా, కొద్దిగా పసుపును కూడా వేసుకోండి. రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసేసుకొని ముందుగానే మనం దంచి పెట్టుకున్న మిరియాలు, వెల్లుల్లిపాయ, జీలకర్ర పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని కూడా దీంట్లో వేసేసుకోవాలి. చారులో తప్పనిసరిగా వేసుకొని చింతపండును కూడా కొద్దిగా వేసేసుకోవాలి. వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని మనం 15 to 20 మినిట్స్ పాటు అయితే చారుని బాగా బాయిల్ అవ్వనివ్వండి. ఎప్పుడైనా చారు బాగా రుచిగా ఉండాలంటే బాగా మరిగితేనే టేస్ట్ ఉంటుందండి. కొంచెం బాయిల్ అయిన తర్వాత దీంట్లోకి ధనియాల పొడిని వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ దాకా చారు పొడిని కూడా వేసుకుంటున్నాను. ఈ చారు పొడి ఎలా చేయాలనేది మీ ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా చారు పొడి వీడియో మీకు షేర్ చేస్తాను. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుతూ మరొక 15 మినిట్స్ పాటు అయితే బాయిల్ చేసేసుకోండి. చూశారు కదా, ఇలా 15 to 20 మినిట్స్ పాటు బాగా బాయిల్ చేస్తేనే చారు అనేది బాగా రుచిగా ఉంటుంది. ఇలా చక్కగా బాయిల్ అయ్యి ఆయిల్ అంతా పైకి తేలి తట్టులా ఇలా పైకి వచ్చిందంటే చారు బాగా మరిగినట్టు. పులిపికి బ్యాలెన్స్గా కొద్దిగా షుగర్ని కూడా వేసేసుకుంటే బాగుంటుంది. షుగర్ వద్దు అనుకుంటే మీరు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. మరొకసారి మిక్స్ చేసేసుకొని ఇంకొంతసేపు అయితే బాయిల్ చేసేసుకోండి. ఆల్మోస్ట్ ఇదైతే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వేరే స్టవ్ మీద పోపు కూడా పెట్టేసుకుందాము. దానికోసం అని చెప్పి ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోండి. వెల్లుల్లిపాయలు కాస్త వేగిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర. ఆవాలు కాస్త చిటపడలాడిన తర్వాత ఒలిచి పెట్టుకున్న ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. అలానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్ కాస్త లైట్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని పోపును మాడకుండా చక్కగా బాగా ఫ్రై చేసుకోండి. ఇది బాగా వేగిపోయింది కదా. ఇలా వేగిన తర్వాత ఆల్రెడీ మనం మరుగుతున్న చారులో చక్కగా వేసేసుకొని ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకుంటే ఎంతో రుచిగా ఉండే, బాడీని ఎంతగానో కూల్ చేసే ఆనపకాయతో చారు అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకో ఆలస్యం, ఈ ఆనపకాయతో చారు నచ్చేసిందా? నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొంత వ్యూవర్స్కి అయితే చేరుతుంది. ఈ ఆనపకాయతో చారు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన కమెంట్స్ని నా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. సమ్మర్లో బాడీని బాగా కూల్ చేసే పెసరపప్పు చారు లేదా చప్పుడు పప్పు చారు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఈ పెసరపప్పు చారు అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సమ్మర్కి బెస్ట్ రెసిపీ కూడా. ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగా పెసరపప్పు తీసుకొని దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకుని పప్పుని నీట్గా వాష్ చేసేసుకోండి. ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి సరిపడినంత వాటర్ యాడ్ చేసుకుని కొద్దిగా పసుపు వేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్ మీద 2 to 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. పెసరపప్పే కాబట్టి ఊరికే ఉడికిపోతుందండి. ఇలా 2 to 3 విజిల్స్ రానివ్వండి.
ఇలా విజిల్ వచ్చిన తర్వాత కంప్లీట్గా ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దాము. పప్పు చూడండి చక్కగా బాగా ఉడికింది కదా. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడే సాల్ట్ యాడ్ చేసుకుని పప్పు గుత్తి కానీ లేదు అనుకుంటే గరిటెతో కానీ ఎక్కడ కూడా పప్పు బదులు తగలకుండా మెత్తగా అయితే మ్యాష్ చేసేసుకోవాలి. ఆల్రెడీ మెత్తగానే ఉడికిపోతుంది, మరి కాస్త మెత్తగా అయితే మ్యాష్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక థిక్ కడాయి తీసుకుని దాంట్లోకి ఈ పప్పు పేస్ట్ అంతా కూడా యాడ్ చేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లోకి 3 నుంచి 4 గ్లాసుల దాకా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. పెసరపప్పు కదండి, అది ఉడికేటప్పటికి కాస్త జిగురుగా ఉంటుంది. దానికోసం అని చెప్పి గరిటెతోటి ఈ పెసరపప్పు అంతా కూడా కలిసేటట్టుగా ఈ వాటర్లో బాగా ఇలా కలిపేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా అంతా కూడా బాగా ఎక్కడ ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలన్నమాట. ఇలా లిక్విడ్ కన్సిస్టెన్సీలో చక్కగా పెసరపప్పు అంతా కూడా ఉండలు లేకుండా కలిసిపోయిన తర్వాత స్టవ్ మీద పెట్టేసుకొని మరొకసారి మిక్స్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలానే పచ్చిమిర్చి 4 లేదా 5 మీ స్పైసీనెస్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మనం పప్పుచారుని 15 to 20 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే అప్పుడు చాలా రుచిగా ఉంటుందండి. ఇందులోకి మన టమాటో కానీ సాంబార్ పొడి కానీ ఏమీ వేయండి, ఓన్లీ పెసరపప్పుతోనే చారు చేసుకుంటాం. చాలా కమ్మగా చాలా బాగుంటుంది. సమ్మర్లో కూడా బాడీని చాలా బాగా కూల్ చేస్తుంది. కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుని మూత పెట్టేసుకుని 15 to 20 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పప్పుచారుని అయితే బాగా మరిగించుకోవాలి. చారైనా పప్పుచారైనా ఎప్పుడైనా రుచిగా ఉండాలి అంటే కనుక అది ఎంత బాగా మరిగితే అంత రుచిగా ఉంటుంది. ఇది మధ్య మధ్యలో అడుగు నుంచి గరిటెతో ఇలా కలుపుతా మీరైతే మరిగించుకోండి. పెసరపప్పు కదా, కాస్త జిగురుండి అంటుకునే ఛాన్స్ ఉంటుంది. దానికోసం అని చెప్పి మధ్య మధ్యలో గరిటెతో అడుగు నుంచి కలుపుతా పప్పుచారుని అయితే ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఆయిల్ అంతా పైకి తేలి తట్టులా వచ్చిందంటే పప్పుచారు బాగా ఉడికినట్టండి. ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం వేరే స్టవ్ మీద పాన్ పెట్టి దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలు అలానే మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని ఆవాలు కాస్త చిటపడలాడిన తర్వాత ఒలిచిపెట్టుకున్న ఎండుమిర్చి కూడా వేసేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకొని పోపునైతే లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పోపు చక్కగా వేగిన తర్వాత దీంట్లోకి వేసేసుకోవడమే. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ తప్పుడు పప్పు చారు గుత్తొంకాయ కూర వేసుకొని తింటే సూపర్గా అయితే ఉంటుంది. చూసారు కదా, మనకి పోపు అయితే వేగిపోయింది కదా. ఇప్పుడు మరుగుతున్న పప్పు చారులోకి ఈ పోపును వేసేసుకుంటే ఎంతో టేస్టీగా, ఆరోగ్యానికి ఎంతో మంచిది, అలాగే సమ్మర్లో బాడీకి ఎంతగానో కూల్ చేసే చప్పడి పప్పుచారు లేదా పెసరపప్పు చారు అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొన్ని వ్యూయర్స్కి అయితే చేరుతుంది. మీరు కూడా ఈ చప్పడి పప్పు చారుని ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.